హైదరాబాద్లో కోవర్కింగ్ స్పేస్లను అద్దెకిస్తున్న యజమానులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఐటీ హబ్ ప్రాంతాల్లో నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి నిరుద్యోగులను మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. కోవర్కింగ్ స్పేస్ ప్రొవైడర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ కోవర్కింగ్ స్పేస్లను అద్దెకి తీసుకుని ఐటీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను ఆకర్షించి డబ్బులు వసూలు చేస్తున్నాయన్నారు. ఇలాంటి ఫ్రాడ్ కంపెనీలకు స్పేస్లు రెంట్కి ఇవ్వొద్దని సూచించారు డీసీపీ రితిరాజ్. విక్టిమ్కి మన దగ్గర చాలామంది యూత్ ఉన్నారు, జాబ్ కోసం వాళ్ళు వేరే ప్లేస్ చూస్తారు. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ నుంచి లేకపోతే మెయిల్ నుంచి మీడియేటర్స్ నుంచి వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. అప్పుడు ఇంటర్వ్యూ కోసం పిలవడానికి వాళ్ళు ఒక స్పేస్ రెంట్ అవుట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా కోవర్కింగ్ స్పేసెస్ మన దగ్గర స్టార్ట్ అయింది. ఇది మాదాపూర్ ఏరియాలో, రాయదుర్గంలో, కేపీహెచ్బి, కుకట్పల్లి కమర్షియల్ సెంటర్స్లో కోవర్కింగ్ స్పేసెస్ అంటే ఈ కంపెనీస్ ఉంటుంది, వాళ్ళు దగ్గర ఆఫీస్ స్పేసెస్ ఉంటాయి. ఈ ఆఫీస్ స్పేసెస్ వాళ్ళు ఒక పర్సన్కి రెంట్కి ఇస్తారు. ఒక రోజు కోసం మీటింగ్స్ కండక్ట్ చేయడానికి, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి, లేకపోతే అక్కడ నుంచి పని చేయడానికి. అదే ఈ ఫ్రాడ్స్టర్స్ యూజ్ చేసి విక్టిమ్స్కి అక్కడే పిలిచి అక్కడే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫేక్ లెటర్స్ ఇప్పిస్తారు. దీని కారణం చాలా కేసెస్ మన దగ్గర జరిగింది. రీసెంట్గా మాదాపూర్లో ముగ్గురు అక్యూజ్కి పట్టుకొని అప్పుడు మనకు తెలిసింది వాళ్ళ దగ్గర 11 పాస్బుక్స్ వాళ్ళ నుంచి మనకు దొరికింది. ఇప్పటివరకు మోర్ దెన్ 400 విక్టిమ్స్కి వాళ్ళు మోసం చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళకి అకౌంట్లో 5.4 crore అమౌంట్ ఉంది. అందుకే ఇది కోవర్కింగ్ స్పేసెస్కి ఎలా ఫ్రాడ్స్టర్స్ అబ్యూస్ చేస్తారు దీని గురించి మేము రీసెంట్గా ఒక మీటింగ్ పెట్టాము రాయదుర్గం లిమిట్స్లో. అక్కడే మన ఏరియాలో, మన జ్యూరిస్డిక్షన్లో ఉన్న అన్ని కోవర్కింగ్ స్పేస్ ఆర్గనైజర్స్కి, కంపెనీస్కి మేము పిలిచాము. ఇది ఇప్పుడు ప్రిలిమినరీ మీటింగ్ జరిగింది. వాళ్ళు కూడా ఆ మీటింగ్లో చాలా పాయింట్స్ చెప్పారు. అంటే ఒక క్లయింట్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, రెంట్ తీసుకొని అప్పుడు కోవర్కింగ్ స్పేసెస్కి ఏం ఇబ్బంది ఉంటుంది, వెరిఫికేషన్ చేయడానికి, యాక్షన్ తీసుకోవడానికి. అందుకే వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ మేము తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ 1 monthలో మన సిపి సార్ ఆధ్వర్యంలో కమిషనరేట్ లెవెల్లో మేము ఒక ప్రాపర్ మీటింగ్ చేస్తాము. అప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి, మన పోలీస్ సైడ్ నుంచి మేము ఒక సర్క్యులర్ లాగా ఇప్పిస్తాము.